భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రశాంతంగా 5 నియోజకవర్గాలు ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొత్తగూడెం, ఇల్లందు, పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం ఉండగా 5 నియోజకవర్గాల్లో 95 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఈ నెల 3న ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్కు సంబంధించి ఎప్పటికప్పుడు సంబంధిత సిబ్బందికి సలహాలు, సూచనలు ఇస్తూనే కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 30వ తేదీన జరిగినటువంటి శాసనసభ ఎన్నికలు ఏదైతే ఉందో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించినటువంటి సందర్భంలో ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 5 నియోజకవర్గాలకి సంబంధించి అంటే పినపాక, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేట, ఇల్లందు ఈ 5 నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క పోలింగ్ సరళి ప్రశాంతంగా జరిగింది. చిన్న చెదురుమదురు సంఘటనలతో చూసుకుంటే ప్రశాంతంగా జరిగిందని కూడా భావించవచ్చు. ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఈ యొక్క 5 నియోజకవర్గాలు ఉండటం వల్ల ఈ యొక్క పోలీసు, సిఆర్పిఎఫ్ భద్రతా బలగాలతోటి పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ యొక్క ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెప్పుకోవచ్చు. ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించి పాల్వంచలోని ప్రైవేట్ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ కేంద్రం వద్దకు రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా ఇక్కడికి కౌంటింగ్ కేంద్రానికి ఈవీఎంలు తరలించినటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈవీఎంలు భద్రతకు సంబంధించి ఇక్కడ 3 అంచెల భద్రత బలగాలతోటి 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసినటువంటి 5 నియోజకవర్గాలకు సంబంధించి లోపల కౌంటింగ్ కేంద్రం లోపల ఇనుప కంచెను కూడా ఏర్పాటు చేసి ఏ విధమైన ఇబ్బంది లేకుండా, ఏ విధమైన గొడవలు జరగకుండా, ఏ విధమైన సంఘటనలు తావివ్వకుండా పూర్తి స్థాయిలో పోలీసు భద్రతా బలగాలతోటి ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, తెలంగాణ పిఎస్ పోలీస్ కావచ్చు, తెలంగాణ సివిల్ పోలీస్ కావచ్చు, ఏఆర్ పోలీస్ కావచ్చు, ఈ యొక్క పోలీసు బలగాలతోటి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇందులో భాగంగానే ఇక్కడ 5 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు లోపలికి వెళ్లేందుకు కూడా పూర్తి స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేసినటువంటి నేపథ్యం ఉంది. ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దాదాపు పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు 95 మంది ఉన్నారు. ఈ యొక్క 95 మంది అభ్యర్థుల భవితవ్యం అనేది 3వ తేదీన లెక్కింపు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క కౌంటింగ్ కేంద్రం వద్ద 6 బయట కూడా 144 సెక్షన్ విధించి ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో పోలీసు బలగాలతో మోహరించినటువంటి నేపథ్యం ఉంది. నిన్న జరిగినటువంటి ఎన్నికలు ఏదైతే ఉందో కొత్తగూడెంలో 76.56% ఓటింగ్ జరిగింది. అలాగే అశ్వారావుపేట 80.13%, భద్రాచలం 78.36%, ఇల్లందు 79.32%, పినపాక 79.55% జరిగింది. ఈ 5 నియోజకవర్గాల్లో కూడా 95 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క పోలింగ్ కేంద్రాలు 1098 పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎం బాక్సులను భద్రతా బలగాల వలయంతో ఈ యొక్క కౌంటింగ్ కేంద్రం వద్దకు తరలించినటువంటి నేపథ్యంలో ఇక్కడ కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఈ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ అయినటువంటి ప్రియాంక అల్లా గారు పర్యవేక్షిస్తున్నారు. అలాగే పోలీసు భద్రతా బలగాలతో జిల్లా ఎస్పీ వినీత్జీ పర్యవేక్షణలో కొనసాగుతోంది. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పూర్తి స్థాయిలో కేంద్ర బలగాలతో కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఉంది. వీడియో జర్నలిస్ట్ గౌస్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్. ఖమ్మం జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ఖమ్మం, సత్తుపల్లి, వైరా మొదటి అంతస్తులో కౌంటింగ్ను నిర్వహించాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పాలేరు, మధిర గ్రౌండ్స్ ఫ్లోర్లో కౌంటింగ్ ఏర్పాటు సిద్ధం చేశారు. 14 టేబుల్స్ కౌంటింగ్ ఏర్పాటుతో పాటు సీసీ కెమెరాలు, అబ్జర్వ్ ప్రత్యేక రూమ్ ఏర్పాటు చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలకు సంబంధించి ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ ప్రాంతంలో ఉన్నటువంటి
శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో భారీ ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం మధిర కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నాం. దాదాపు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి యంత్రాంగాన్ని అదే నేపథ్యంలో ఏర్పాట్లకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తూ ప్రస్తుతం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం మన స్ట్రాంగ్ రూమ్ మధిర నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ కార్యక్రమంలో ఉన్నాయి. ఇక్కడ సిఆర్పిఎఫ్ కి సంబంధించినటువంటి టీమ్ తో పాటు భద్రతా బలగాలు సీరియస్ గా మోహరించి ఉన్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది. ఇది మధిర నియోజకవర్గం చెందినటువంటి ఒక కాన్స్టిట్యున్సీ ఒక కౌంటింగ్ హాల్ కి సంబంధించి ఎట్లా ఏర్పాటు చేశారు ఏందనేది వివరాలు పూర్తిగా మనం పరిశీలిద్దాం. ప్రస్తుతం మొత్తం 14 టేబుల్గా ఈ యొక్క కౌంటింగ్ కార్యక్రమానికి సంబంధించి నిర్వహించాలని చెప్పేసి కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ ఇక్కడ జరుగుతున్న కౌంటింగ్ మొత్తం కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో అధికార యంత్రం కూడా పర్యవేక్షిస్తుంటుంది. ఎక్కడ కూడా కౌంటింగ్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పుడు డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో అవసరమైన టెక్నికల్ బృందం కూడా ఇక్కడ పనిచేస్తా ఉంది. ఒక్క రోజు గడువు ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాటు చేయాలని చెప్పినటువంటి ఆతృతతో భాగంగా అర్ధరాత్రి ఈవీఎంలు ఖమ్మం చేరుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అదే ప్రాంతం నుంచి కూడా అన్ని రకాల టేబుల్స్ ని ఏదైతే అవసరమైనటువంటి అనుకూలమైనటువంటి యంత్రాంగం కానీ అదే నేపథ్యంలో అవసరమైనటువంటి టీం కానీ ఇక్కడ పనిచేస్తా ఉంది. ఇక్కడ టేబుల్ కి సంబంధించి టేబుల్ నెంబర్ 1 నుంచి మనం వరుసగా మనం చూస్తే మొత్తంగా చూసుకున్నప్పుడు ఇక్కడ 1 నుంచి మొత్తం 14 టేబుల్లకు సంబంధించినటువంటి ఓవరాల్ గా ఈ టీం ఉంటుంది. ఇటు 14 టేబుల్ నెంబర్ వరకు కూడా చివరి వరకు అన్ని రకాలుగా సంబంధించినటువంటి ఒక్కొక్క టేబుల్ కి 3 నుంచి 4 చైర్స్ చేసినటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. అయితే ఇక్కడ అబ్జర్వేషన్ సంబంధించినటువంటి వివిప్యాట్ టేబుల్ అక్కడ ఏర్పాటు చేసి అబ్జర్వర్స్ పర్యవేక్షణలో ఉంటుంది. మొత్తం ఇవన్నీ కూడా ప్రతి టేబుల్ కూడా సీసీ కెమెరాలు పర్యవేక్షణ చేసి ఓట్లు ఎట్లా చేయాలి, ఎట్లా కౌంటింగ్ చేస్తా ఉన్నారు ఏందనేది కూడా అబ్జర్వర్ అలాగే ఆర్ఓస్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఆ సిబ్బంది ఎన్నికల సిబ్బంది కూడా పర్యవేక్షిస్తుంది. అయితే ఖమ్మంకి సంబంధించినటువంటి ప్రత్యేకంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి కొంత ఓటింగ్ గతం కంటే తగ్గినప్పటికీ ప్రజల యొక్క ఇచ్చినటువంటి తీర్పుని ప్రస్తుతం ఈవీఎంస్ బ్యాలెట్లలో నిక్షిప్తమైనటువంటి నేపథ్యంలో ఎట్లాంటి సంబంధించినటువంటి ఫలితాలు రాబోతా ఉన్నాయి ఏంటనేది మాత్రం కొద్ది క్షణాల్లో కొన్ని రోజుల్లో మనకి ఫలితాలు రాబోతా ఉన్నాయి. ఒక్కరోజు గడువు ఉన్నటువంటి నేపథ్యంలో 3వ తారీఖు మధ్యాహ్నానికి ఒక దరిదాపు ఈ యొక్క రిజల్ట్ బయటకు వస్తుందని చెప్పేసి కూడా అభిప్రాయం పడుతున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం సంబంధించి ప్రధానమైనటువంటి ఖమ్మం జిల్లాలో ప్రధానంగా ఇప్పటికే కాంగ్రెస్ హావా కొనసాగుతుందని ఒకవైపున బీఆర్ఎస్ హావా కొనసాగుతుందని మరోవైపున చెప్తున్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది. ఏదేమైనా సరే ఖమ్మంకి సంబంధించిన ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ప్రతి నియోజకవర్గానికి ఖమ్మం జిల్లాలోకి సంబంధించి మొత్తం అది ప్రస్తుతం మధిరకు సంబంధించి కూడా ఆ రకమైన ఏర్పాట్లు కూడా పూర్తి చేసేందుకోసం జిల్లా అబ్జర్వర్ తో పాటు అందరూ కూడా ఆ సిబ్బంది తీవ్ర స్థాయిలో శ్రమిస్తూ అన్ని రకాల ఏర్పాటు చేస్తా ఉన్నారు. వచ్చినటువంటి అభ్యర్థులకు కానీ ఏజెన్సీకి కానీ అటు ఓటర్ల కౌంటింగ్ విషయంలో కానీ ఎటువంటి సమస్య రాకోకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం కోసం ఇప్పటికే ఫ్లయింగ్ స్క్వాడ్ బృందానికి సంబంధించిన వాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడ పూర్తి పనిచేయాలని చెప్పేసి అటు మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ కార్మికులు అందరూ కూడా పనిచేస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ఏదేమైనా సరే ఓటింగ్ యొక్క రిజల్ట్ ఫలితాలు ఒక్క రోజు ప్రస్తుతం ఈవీఎంలో భద్రపరిచినారు. ఒక్క రోజు గడువులతో కొంత ఫలితాలకు సంబంధించి రాబోతున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లా భవితవ్యం రాష్ట్ర భవితవ్యం ఇచ్చినటువంటి ప్రజానీకం యొక్క తీర్పుని కొన్ని రోజుల్లో రాష్ట్ర ప్రజలు చూడబోతా ఉన్నారు. ఈ ఫలితాలకు సంబంధించి రాష్ట్ర భవితవ్యం పురోభివృద్ధికి దోహదం చేస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యం కనబడుతుంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిత ఉపేందర్, అమ్మానీస్, ఖమ్మం.